ఉదయాన్నే మనోహరి గురించి నిజాన్ని బయటపెట్టడం కోసం అని చెప్పి అమర్ ఇంటికి వస్తాడు. ఇక కాళీ అలా గేట్ తోసుకుంటూ లోపలికి వస్తూ ఉంటే రాథోడ్, రే ఒకసారి నిన్ను జైలుకి పంపించినా కూడా ఇంకా నీకు సిగ్గు రాలేదా అని చెప్పి కాళీని గేటు బయటికి నెట్టేస్తూ ఉంటే, ఏయ్ నాకు పని ఉందని చెప్పాను కదా, మర్యాదగా నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని చెప్పి కాళీ అమరేంద్ర గారు బయటకు రండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. మీ అబ్బాయి ఎక్కడ, పిలవండి, నేను ఆయనతో మాట్లాడాలి అని చెప్పి కాళీ అంటూ ఉంటాడు. మా అబ్బాయితో నీకేంట్రా పని, మర్యాదగా ఇక్కడ నుండి నడు అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటారు. నేను లోపలికి వెళ్లాల్సిందే, ఆయనతో ఒక నిజాన్ని చెప్పాల్సిందే అని చెప్పి కాళీ అంటూ ఉంటే, జైలు నుండి ఎప్పుడొచ్చావు మామయ్య అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. అదంతా తర్వాత సంగతి, ముందు మీ ఆయన ఎక్కడో పిలువు అని చెప్పి కాళీ అంటూ ఉంటాడు. ఇంతలో అమర్ అక్కడికి వచ్చి కాళీ చెంప పగలగొడతాడు. దాంతో కాళీ, సార్ ఇన్ని రోజులు మీ నిజాయితీతో మంచితనంతో తెలుసుకోలేని ఒక నిజాన్ని మీకు చెప్పాలని వచ్చాను అని చెప్పి కాళీ అంటూ ఉంటే, ఏంట నిజం అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. అవును మావయ్య, ఇంతకీ నువ్వు ఆయనతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది. దాంతో కాళీ, ఈ ఇంటి కోడల్ని, ఆ పిల్లల తల్లిని, ఈయన మొదటి భార్యని ఎవరు చంపారో ఆ నిజం చెప్పడానికి వచ్చాను. మంచితనం అనే ముసుగు వేసుకుని తమ స్వార్థం కోసం ఆవిడ్ని యాక్సిడెంట్ చేసి చంపేశారు అని చెప్పి కాళీ అంటూ ఉంటాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే స్వార్థంతో ఆరు మేడంని చంపించడమే కాక ఆ నిజం తెలిసిన సరస్వతి వార్డెన్ని కూడా నా చేత చంపించాలని చూశారు. ఆ తర్వాత బాకీ మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకోబోతుందని తెలిసి బాకీని కూడా చంపించాలని చూశారని చెప్పి కాళీ అన్ని నిజాలు అమర్ ముందు బయట పెట్టడంతో, ఎవరు నా భార్యని చంపాలని చూసింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో కాళీ, తనెవరో మీ అందరికీ తెలుసు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మా అందరికీ తెలుసా, ఎవరు తను అని చెప్పి సదాశివం గారు అడుగుతూ ఉంటే, మరెవరో కాదు ఆ మనోహరియే ఈ కుట్రలన్నీ కూడా చేసింది అని చెప్పి కాళీ చెప్పడంతో అప్పుడు అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక కోపంతో రగిలిపోతూ మనోహరి అంటూ గట్టిగా అరుస్తాడు. అయితే ఇదంతా జరిగినట్టుగా మనోహరి కోల్కతా వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటూ కలకంటుంది. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. ఆ కాళీగడు అమర్కి నా నిజ స్వరూపం తెలియజేయకుండా ఉండాలంటే నేను ఏదో ఒకటి చేసి వాడిని కూల్ చేయాలి. రేపు నేను కలకత్తా వెళ్లకుండా వాడిని కలవాలని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరో పక్క ఆరు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు చిత్రగుప్త చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఇక యమపూర్లో ఉన్న విచిత్రగుప్త మాయాదర్పణంలో భూలోకంలో జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక ఆరు అటు ఇటు తిరుగుతూ ఉండగా తను నాగమణి గురించే ఇంత తీవ్రంగా ఆలోచిస్తుందనుకుంటా. నాగమణి ఎక్కడుందో ఆ బాలికకు గుర్తొచ్చి ఉంటుందా అని చెప్పి చిత్రగుప్త ఆరు దగ్గరికి వచ్చి, బాలిక నువ్వు ఇంతలో ఆలోచిస్తుంది నాగమణి గురించే కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, అసలు ఏంటి గుప్తా గారు మీరు, ఆ నాగమణి తప్ప నాకు ఇంకేం పనిలేదనుకుంటున్నారా? అసలే నా కుటుంబం గురించి నేను ఆలోచిస్తూ ఉంటే మీరేంటి మధ్యలో, వెళ్ళి ఆ మూలకు కూర్చోండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఏంటి బాలిక నువ్వు, అసలు నువ్వు భూలోకానికి వచ్చిందే నాగమణి గురించి కదా, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అయినా నేను ఎంతో కష్టపడి భూలోకానికి తీసుకువచ్చాను, అటువంటి నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు అని చెప్పి అంటూ ఉంటే, మీరు భూలోకాన్ని తీసుకొచ్చిన విషయం గురించే మాట్లాడుతున్నారు, మరి నన్ను మోసం చేసి తీసుకువెళ్ళిన విషయం గురించి మాట్లాడరేంటి? పగటి వేషగాడిలాగా వేషం వేసుకుని వచ్చి నన్ను మోసం చేసి తీసుకువెళ్లారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. చూడండి, అసలే ఆ మనోహరి రణవీర్ ఇద్దరు కలిసి అంజుని కోల్కతా తీసుకువెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారోనని నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. అసలు మీరు నన్ను యమపురికి తీసుకువెళ్లకుండా ఉండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదే కాదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చోండి అని చెప్పి అలా ఆరు అనడంతో గుప్తా వెళ్ళి చెట్టు కింద కూర్చుంటాడు. ఇక యమపురిలో ఇదంతా చూస్తున్న విచిత్రగుప్త ఇక వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఈ బాలిక యమపురిలో రాజుగా ఉన్న నన్ను రాచి రంపాన పెడుతుంది. వీటన్నిటికన్నా యమపురిలో మా విచిత్రగుప్తుడు ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉంటాడే, అది తలుచుకుంటేనే మా మనసుకి మరింత బాధ కలుగుతుంది అని చెప్పి ఇక అలా బాధపడుతూ చెట్టు కింద కూర్చుంటాడు. మరోపక్క అంజుని ట్రాలీ మీద కూర్చోబెట్టి ఆనంద్, ఆకాష్ వాళ్ళు వీళ్ళంతా కూడా హాల్లోకి తీసుకుని వస్తారు. అంజు స్టైల్గా గ్లాసెస్ పెట్టుకొని ఉంటుంది. ఇక అప్పుడు నిర్మలమ్మ సదాశివం గారు, అంజు ఇది నీకు మరీ ఓవర్గా అనిపించడం లేదా
2 రోజులే కదా నువ్వు కోల్కతా వెళ్ళేది, ఆ 2 రోజులకు ఇంత లగేజ్ పట్టుకెళ్ళడం అవసరమా అని చెప్పి అంటూ ఉంటారు. నిర్మలమ్మ అంజుతో నైట్ పూట గ్లాసెస్ ఎందుకమ్మా, అసలే చీకటి కదా, కనపడకుండా కింద పడిపోతావేమో, జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటే మిగతా 3 పిల్లలు నవ్వుతూ ఉంటారు. ఇక అంజు మాత్రం ఇది స్టైల్ నానమ్మా, నీకు దీని గురించి తెలియదులే అని చెప్పి అంటూ ఉంటుంది. ఆరు గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి తొంగి చూస్తూ, పాపం అంజుకి వాళ్ళు తనని ఎందుకు తీసుకువెళ్తున్నారో తెలీదు, ఎంతో ఆనందంగా కోల్కతాకి వెళ్ళాలని రెడీ అయింది, ఇప్పుడు వీళ్ళని ఎలా అడ్డుకోవాలి, అంజుని వాళ్ళతో పంపించకుండా ఏం చేయాలని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రణవీర్ కూడా అక్కడికి లగేజ్ తీసుకొని వస్తాడు. రణవీర్ వచ్చిన తర్వాత ఇంకా బోర్డింగ్కి ఎంత టైం ఉందని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. 1.5 అవర్ టైం ఉందని రణవీర్ చెప్పడంతో రాతోడు మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక రాతోడిని పిలవడంతో రాతోడు అక్కడికి వస్తాడు. సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే మనోహరిని, రణవీర్ గారిని, అంజుని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయని చెప్పి అమర్ అంటూ ఉంటే ఓకే సార్ అని చెప్పి రాతోడు అంటాడు. ఆ తర్వాత మెల్లిగా బాగితో, మిస్ అమ్మ అంజుని వాళ్ళతో పంపించకుండా సార్తో మాట్లాడతానన్నావు కదా, ఏదేదో చేస్తానన్నావు కదా, మరి ఏం చేసావని చెప్పి అంటూ ఉంటే నేను మాట్లాడాలని వెళ్ళాను, కానీ అనుకోకుండా ఒక తుఫాను ఎదురైంది అంటూ అమర్ తనని హగ్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకొని మురిసిపోతూ, ఆ తుఫాను ఎదురవ్వడం వల్ల నేను ఆయనతో మాట్లాడలేకపోయాను, టాపిక్ డైవర్ట్ అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రణవీర్ మనోహరితో, మనోహరి ఫ్లైట్కి టైం అవుతుంది త్వరగా రా అని చెప్పి ఎంతో చనువుగా పిలుస్తూ ఉంటాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రణవీర్ గారు, మీరు అలవాట్లో పొరపాటుగా మీ ముందున్న పరిచయాన్ని బయట పెట్టేశారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్, ఏంటి మిస్ అమ్మ మీరు అనేది అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు, మీరు అలవాట్లో పొరపాటుగా అన్నారో లేదంటే పొరపాట్లో అలవాటుగా అన్నారో మనోహరిని ఎంతో చనువుగా పిలిచారు అని చెప్పి కావాలని రణవీర్ని ఇరికిస్తూ ఉంటుంది. ఇకప్పుడు రణవీర్, కోల్కతాలో అంతే, ఎవరు కొంచెం పరిచయం అయినా సరే అలాగే చనువుగా పిలుస్తారు, కోల్కతాలో అందరూ కూడా కలుపుగోలుగా ఉంటారు అని చెప్పి రణవీర్ కవర్ చేస్తూ ఉంటాడు. ఇక ఆరు, మీ అంతటా మీరే మీ బంధాన్ని బయట పెట్టే పరిస్థితి రానే వచ్చింది అని చెప్పి ఖచ్చితంగా ఆ దేవుడు మీ పరిచయాన్ని త్వరలోనే బయట పెడతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మనోహరి అక్కడికి వస్తుంది. మనోహరి అక్కడికి వచ్చిన తర్వాత, సారీ రణవీర్, నేను మీతో రావడం కుదరదు, రేపు ఉదయం నాకు ముఖ్యమైన పని పడింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రణవీర్, అదేంటి మనోహరి గారు, మీరు రాకపోతే ఎలా, రేపు అంజుని ఒక ముఖ్యమైన ప్లేస్కి తీసుకువెళ్ళాలని మీకు కూడా తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగా అనుమానంగా చూస్తూ ఉంటుంది. అవును, మీరు చెప్తుంది కరెక్టే, కానీ నాకు అంతకన్నా ముఖ్యమైన పని పడింది, మీరు అంజుని ఇప్పుడు తీసుకెళ్ళండి, రేపు ఉదయాన్నే నా పని అయిపోగానే నేను మరొక ఫ్లైట్కి కోల్కతా వచ్చేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో అంజుని పంపించండి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, 1 నిమిషం రణవీర్ గారు, ఆడపిల్ల తల్లిదండ్రులుగా పరిచయం లేని వ్యక్తితో పంపిస్తే వాళ్ళ టెన్షన్ ఎలా ఉంటుందో ఒక తండ్రిగా మీకు కూడా తెలుసు కదా, అందుకే మనోహరి గారు కూడా ఉండడం లేదు కాబట్టి అంజుని మీతో పంపించడం కుదరదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్, అవును రణవీర్ గారు, మిస్ అమ్మ చెప్పింది కరెక్ట్, నాకు కూడా ఒంటరిగా అంజుని మీతో పంపించడం కరెక్ట్ అనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ కూడా, అవును బాబు, అంజుని చూస్తే నీకు నీ కూతురు గుర్తొస్తుందని మాకు కూడా తెలుసు, కాకపోతే ఆడపిల్లని నీతో ఒంటరిగా మేము పంపించలేము, ఇప్పుడు మనోహరి కూడా ఉండడం లేదు కదా, అందుకే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళు, కావాలంటే అమర్ హాలిడేస్లో పిల్లలందరినీ కూడా కోల్కతాకి తీసుకొస్తాడు అని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ కూడా పంపించనని చెప్పడంతో రణవీర్ ఏమీ మాట్లాడలేకపోతాడు. రాతోడ్ మిమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేస్తారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇక బయలుదేరి వెళ్ళండి రణవీర్ గారు, మీరు వెళ్ళాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నాకు కోల్కతా వెళ్ళాలని మిస్ అమ్మ అని చెప్పి అంజు అడుగుతుంది. దాంతో ఇది పిల్లలు తీసుకోవాల్సిన నిర్ణయం కాదు అంజు, తల్లిదండ్రులుగా ఏది మంచో ఏది చెడో మాకు తెలుసు కదా, మేమే నిర్ణయం తీసుకుంటామని చెప్పి బాగి అనడంతో అంజు ఏం మాట్లాడలేకపోతుంది. తర్వాత రణవీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అంజు
లగేజ్ అంతా తీసుకొని తిరిగి గదిలోకి వస్తుంది. ఇక మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంజుని ఆట పట్టిస్తూ ఉంటారు. ఒరే ఆకాష్, హౌరా బ్రిడ్జ్ ఎంత హైట్ ఉంటుందిరా, దాని మీద మన అంజు జాగింగ్ చేస్తానంది. అలాగే తను రసగుల్లాలు తింటూ కాళికామాత టెంపుల్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం మాత్రం హోంవర్క్స్ మధ్య నలిగిపోద్దామని కూడా చెప్పింది కదా అంటూ ఇక అలా ముగ్గురు పిల్లలు కూడా అంజుని ఆట ఆడుకుంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.